సో హలో గైస్, నేను మీ రైడర్ బబ్లు. ఈరోజు నేను కొత్తగూడెం టు హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ నా సోలో రైడ్ ఇది. మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. హలో గైస్, నేను మీ రైడర్ బబ్లు. సో ఈరోజు నా సోలో రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. అంటే నా సోలో రైడ్ ఇది ఫస్ట్. అంటే మన కొత్తగూడెం నుంచి హైదరాబాద్ సోలో రైడ్ మళ్ళీ ఈ బైక్ పైన. సో మా బైక్ వచ్చేసి 30 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది కాబట్టి మినిమం ఒక 1000 రూపీస్ అయితే ఇప్పుడు పెట్రోల్ కొట్టిస్తా. ఇక బైక్ ప్రాబ్లం అనేది ఏం లేదు, మరి ఓవర్ స్పీడ్ అయితే మనం పోకూడదు. మినిమం 60 to 70 పోతే మనకి ఓకే, బండి వెళ్ళిపోయింది. లేకపోతే బాగా హీట్ అయిపోయి బైక్ అయితే ఆగిపోయింది. సో చూద్దాం ఇప్పుడు ఈరోజు వెళ్ళిద్దా ఏంటా అనేది చూద్దాం. ఇక నా సోలో ఎక్స్పీరియన్స్ ఎలా అంటే నాకు కొంచెం చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి. నేను ఇంతవరకు సోలో రైడ్స్ ఎప్పుడు ఎక్కడ ప్లాన్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నట్టు నాది. సో గాయస్, చలో వెళ్ళిపోదాం మన CBZ పైన హైదరాబాద్కి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫుల్ వీడియో అయితే చూడండి. స్పీడ్ వెళ్తే అంటే కొంచెం స్పీడ్ పోవచ్చు నేను, కాకపోతే స్పీడ్ పోతే నా దగ్గర మైక్ లేదు కాబట్టి నార్మల్గా GoPro ఇంటర్నల్ మైక్ వాడుతున్నా కాబట్టి నేను సౌండ్, నా వాయిస్ అనేది వినపడదు. అందుకని మెల్లగా పోతున్నా. తర్వాత ఒక 60 to 70 వరకు అయితే స్పీడ్ పోతా అంతే. ఇక మనం ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టిపియాలి. వా, లెట్స్ గో గాయ్స్. బంక్ అయితే వచ్చేసింది కదా. బా పెద్ద లైనే ఉన్నట్టుంది. వెయ్యి కొట్టాను. వావ్, మనం పెట్రోల్ కొట్టించాక బైక్ కొంచెం నాకు వెయిట్ ఎక్కువ అయినట్టు అనిపించింది. కొంచెం వెయిట్ ఫీల్ వచ్చింది కొంచెం. సో లెట్స్ గో, మనం వెళ్ళిపోదాం ఇక హైదరాబాద్కి. ఇప్పుడు వర్షం పడకపోతే బాగుంటుందని అనుకుంటున్నా. సరే, వాతావరణం మనకి అనుకూలంగా ఉంటుందో ఏమో చూద్దాం. ఇప్పుడు మేబీ పడచ్చు. మనం వెళ్ళిన తర్వాత మన డెస్టినేషన్ చేరుకున్న తర్వాత పడితే పర్వాలేదు, లేకుండా ఉంటే బాగుంటుంది. ముందు వెళ్తున్న కార్ అయితే పంచర్ అయింది. మనమైతే చెప్తాం. అన్న పంచర్ అయింది, పంచర్ అయింది. పంచర్ అయింది అన్న, పంచర్ అయింది. పంచర్ అయింది వెహికల్ టైరు, పంచర్ అయింది. అక్కడ నుంచి చూస్తున్నా నేను, అరని కొడుతున్నా, వినట్లేదు. తీసుకోవాలి. సో గాయస్, మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఖమ్మంలో ఉన్నాం. సో మనకు పట్టిన టైం వచ్చేసి 2:30. అంటే మనకి ఎగ్జాక్ట్గా 1 అవర్ అయితే పట్టింది రావడానికి. మనకి టోల్ గేట్కి ఏం సంబంధం లేదు. మనం అందరి సైడ్ వెళ్ళిపోవాలి. ఫైనల్గా మనం హైదరాబాద్ టోల్ గేట్ దగ్గర అయితే వచ్చేసాం.
సైడ్ కాపీ మనకి. సో ఫుడ్ సైడ్ కాపుతా నేను ఏమైనా తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. ఈరోజు మనకి వాతావరణం మనకి అనుకూలంగా ఉంది. చూసారా, నేను టోల్ గేట్ దాంట్లో వెళ్ళిపోతాను, సైడ్కి వెళ్ళకుండా. అట్లుంది మన వ్యవహారం. పోలీసులు ఆపుతారు. కెమెరాడా ఇది? ఈ గ్యాప్లో ఎట్లా అనిపించింది గ్యాప్లో. సో గైస్, ఇది డ్రంక్ అండ్ డ్రైవ్. మనకి తాగేది ఇంకా రాలేదు, మనం లైఫ్లో తాగలేం కాబట్టి మందు జోలికి వెళ్ళను. మా బ్యాచ్లో కొంతమంది తాగుతారు కాబట్టి మందు జోలికి నేను వెళ్ళాను. సో ఫైనల్గా మనం హైదరాబాద్ దగ్గరికి వచ్చేసాం. చూసామంటే మనం హైదరాబాద్ వచ్చేసినట్టే దగ్గరికి. ప్రశాంతమైన వాతావరణంలోనే రైడ్ చేయాలి ఎప్పుడైనా సరే. ప్లస్ మనమైతే రీచ్ అయిపోయాం హైదరాబాద్కి. ఆటగాడు హైదరాబాద్ వచ్చేసాడు. మరి మనం ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్నాం. బాగు కదా, ఫ్యూచర్లో మనం కూడా లోపలికి వెళ్ళాల్సిందే. ఇంకా ఎప్పుడు వెళ్తాం రా స్వామి. ట్రాఫిక్ మెల్లమెల్లగా పెరుగుతుంది. గాయ్స్, ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ క్లియర్గా ఉంది. ఇప్పుడు కొంచెం మంచిగా హాయి ఉంది. 5 minutes అయితే హాయిగా ఉంటుంది. నా కళ్ళల్లో ఏదో పడ్డది. అండ్ ఈ వ్యూ మాత్రం అదిరిపోయింది కదా. బహుశా వీడియో అనేది ఇట్లా ఫోకస్ చేయకపోవచ్చు, దీనిపైన ఫోకస్ చేయకపోవచ్చు. అంటే నేను కెమెరా యాంగిల్ కూడా సెట్ చేసుకోలేదు. దగ్గర రావాలని అయితే నేను స్టార్ట్ అయిపోయాను. టైం వచ్చేసి 7:15. ట్రాఫిక్ అయితే దారుణంగా ఉంది ఇక్కడైతే. నేను ఇంకా బాలనగర్కి వెళ్ళాలంట. ఇంకా ఎంతసేపు పడిద్దో ఏమో. 7:15 అయితే అవుతుంది టైం ఎగ్జాక్ట్. వర్షం అయితే పడట్లేదు, పడకుండా ఉంటే బాగుంటుంది మరి. సో గైస్, నేనైతే రీచ్ అయిపోయా. హైదరాబాద్ బాలనగర్లో అయితే ఉన్నా ఇప్పుడు. నాకు ఈ సోలో రైడ్ మాత్రం మామూలుగా అనిపించలేదు. చూడండి నేను ఎలా అయిపోయాను, మొత్తం ఇక దారుణంగా అయిపోయా. సో నా లక్ ఏంటంటే ఇవాళ వర్షం పడలేదు, అందుకనే నేనైతే తొందరగా వచ్చేసా. అంటే ఏం ప్రాబ్లం లేకుండా వచ్చేసా. వర్షం పడలేదు కాబట్టి నేనేం ప్రాబ్లం లేకుండా వచ్చేసా. సో మనం ఒక వర్క్ కోసం అయితే వచ్చాం. మన రైడింగ్ ఎక్స్పీరియన్స్, అంటే మన రైడింగ్ చేసింది మాట్లాడుకుంటే మాత్రం అసలు నాకు ఫస్ట్ వచ్చేసి సీట్, మన బ్యాక్ ఘోరంగా పోయింది. దానివల్ల సీట్ బాగాలేదు, వాళ్ళ సీట్ గట్టిగా ఉంది. ఆ హెల్మెట్ జారిపోతుంది ఊపుకుంటే. మొత్తం నెక్ పెయిన్ వస్తుంది, ప్లస్ కళ్ళలో మొత్తం రెడ్గా అయిపోయినాయి, మొత్తం మట్టి పడిపోయింది. దాని గ్లాస్ ఆగట్లే, అది క్లారిటీగా లేదు, అంటే క్లియర్గా లేదు. ఫస్ట్ అయితే స్నానం చేయాలి, దరిద్రంగా అయితే నేనైతే. వీడియో అయితే ఏంటి గైస్, మనం 1కి బయలుదేరి మళ్ళీ 8:30 అవుతుంది. అంటే 7.5 hours, అంటే 7.5 గంటలు అయితే జర్నీ చేసాము నాన్ స్టాప్గా. ఇక వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.